ब्रह्म बाबा की तस्वीर दिल में बसी, यादों की माला से सजाते हैं। मीठे बच्चे यही बोल आज भी हमें कानों में सुनाई देते हैं। आत्मस्मृति का हमें है तिलक दे दिया, पवित्रता का हमें ताज पहनाया। सर्वशक्तियों का वरदान दे करके ब्रह्म बाबा ने हमें आगे बढ़ाया। करनहार निमित्त बन कर्म हम करे, वो करावन हार बन कराते हैं। मीठे बच्चे यही बोल आज भी हमें कानों में सुनाई देते हैं। विश्व रचता की संतान है हम सभी, ये स्मृति का स्वरूप बनके रहना सदा। संगम की प्राप्तियां है सर्व शक्तियां, अधिकार से कार्य में लाना सदा। अब खुद को समर्थ हम बनाकर ही सभी को समर्थ बनाते रहे। मीठे बच्चे यही बोल आज भी हमें कानों में सुनाई देते हैं। संकल्प भी व्यर्थ ना जाए कभी, व्यर्थ की आदतों को मिटाए अभी। रोज स्वराज्य की दरबार लगाते रहे, अपने वश में रखे हम कर्मेंद्रिया सभी। निराशा के अंधेरे में भटके सभी, हम आशाओं के दीप जगाते रहे। ब्रह्म बाबा की तस्वीर दिल में बसी, यादों की माला से सजाते हैं। मीठे बच्चे यही बोल आज भी हमें कानों में सुनाई देते हैं। कानों में सुनाई देते हैं। ఓం శాంతి. విశ్వాధికారికి డైరెక్ట్ పిల్లలము అనే స్మృతిని ప్రత్యక్షంగా ఉంచుకొని సర్వశక్తులను ఆజ్ఞానుసారం నడిపించండి. ఈరోజు నలువైపులా ఉన్న పిల్లలందరూ స్నేహమనే అలలలో ఇమిడి ఉన్నారు.
అందరి మనస్సులో విశేషంగా బ్రహ్మబాబా యొక్క స్మృతి ఇమర్జీ అయి ఉన్నది. 18 జనవరి అయినందున అమృతవేళ నుండి సాకార పాలన తీసుకున్న రతనాలు మరియు వారితో పాటు అలౌకిక పాలన తీసుకుంటున్న రతనాలు ఇద్దరూ కూడా హృదయపూర్వకమైన స్మృతి ద్వారా మాలలతో బాబా దగ్గరికి చేరుకున్నారు. అందరి హృదయంలో బాప్ దాదా స్మృతి యొక్క చిత్రమే కనిపిస్తూ ఉంది. మరి బాప్ దాదా హృదయంలో పిల్లలందరి స్నేహభరితమైన స్మృతి ఇమిడి ఉంది. అందరి మనస్సులో మేరా బాబా అనే స్నేహభరితమైన ఒకే పాట మోగుతూ ఉన్నది. మరియు తండ్రి మనస్సులో మధురాతి మధురమైన పిల్లలు అనే పాట మోగుతూ ఉన్నది. స్వతహాగా మోగే పాట, ఈ అనంతమైన పాట ఎంత ప్రియంగా ఉంటుంది. బాప్ దాదా నలువైపులా ఉన్న పిల్లలకు వారి స్నేహభరితమైన స్మృతికి రిటర్న్గా మనస్సు నుండి స్నేహభరితమైన 16 రెట్లు ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నారు. బాప్ దాదా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా దేశ విదేశాలలోని పిల్లలు స్నేహసాగరంలో లవలీనంగా ఉన్నారు. ఈ స్మృతి దినము విశేషంగా పిల్లలందరినీ సమర్థులుగా తయారు చేసే దినము. ఈరోజు బ్రహ్మబాబా ద్వారా పిల్లలకు కిరీట ధారణ జరిగిన రోజు. బ్రహ్మబాబా నిమిత్త పిల్లలకు విశ్వసేవ యొక్క బాధ్యతా కిరీటాన్ని ధరింపచేశారు. స్వయం గుప్తమయ్యారు మరియు పిల్లలను సాకార స్వరూపంలో నిమిత్తంగా చేసి స్మృతి తిలకాన్ని దిద్దారు. వారు స్వయం అవ్యక్త ఫరిస్తా స్వరూపంగా అయ్యి ప్రకాశ కిరీటాన్ని ధరించారు. స్వయం చేయించేవారిగా అయ్యి పిల్లల్ని చేసేవారిగా తయారు చేశారు. కనుక ఈ రోజును స్మృతి దినం నుండి సమర్థ దినము అని అంటారు. కేవలం స్మృతియే కాదు, స్మృతితో పాటు సర్వసమర్థతలు పిల్లలకు వరదాన రూపంలో ప్రాప్తించాయి. బాప్ దాదా పిల్లలందరినీ సర్వస్మృతుల స్వరూపంగా చూస్తూ ఉన్నారు. మాస్టర్ సర్వశక్తివాన్ రూపంలో చూస్తూ ఉన్నారు. కేవలం శక్తివంతులు కాదు, మాస్టర్ సర్వశక్తివంతులు. ఈ సర్వశక్తులు తండ్రి ద్వారా పిల్లలు ప్రతి ఒక్కరికి వరదాన రూపంలో లభించాయి. దివ్య జన్మ తీసుకుంటేనే బాప్ దాదా సర్వశక్తివాన్ భవ అనే వరదానం ఇచ్చారు. ఇది ప్రతి జన్మదినము యొక్క వరదానము. వరదాన రూపంలో ప్రాప్తి చేసుకున్న ఈ శక్తులను కార్యంలో ఉపయోగించండి. శక్తులైతే పిల్లలు ప్రతి ఒక్కరికి లభించాయి, కానీ కార్యంలో ఉపయోగించడంలో నెంబర్ వారుగా అయిపోతారు. ప్రతి శక్తి యొక్క వరదానాన్ని సమయానుసారం ఆజ్ఞాపించవచ్చు. ఒకవేళ వరదాత ఇచ్చిన వరదానం యొక్క స్మృతి స్వరూపంగా అయ్యి సమయానుసారం ఏ శక్తిని మీరు ఆజ్ఞాపించినా ఆ ప్రతి శక్తి తప్పకుండా హాజరవ్వాల్సిందే. వరదాన ప్రాప్తి యొక్క స్మృతి మరియు యజమానిని అనే స్మృతి స్వరూపంగా అయ్యి మీరు ఆర్డర్ చేస్తే సమయానికి ఆ శక్తి కార్యంలోకి రాకపోవడం అనేది జరగనే జరగదు. కానీ యజమానిగా అయ్యి మాస్టర్ సర్వశక్తివాన్ అనే స్మృతి యొక్క సీటుపై సెట్ అవ్వాలి. సీటుపై సెట్ అవ్వకుంటే ఏ ఆజ్ఞ కూడా అంగీకరించబడదు. పిల్లలు అంటారు, బాబా మేము మిమ్మల్ని స్మృతి చేసినప్పుడు మీరు హాజరైపోతారు. ప్రభువైనా మీరు హాజరైపోతారు. మరి ప్రభువే హాజరైనప్పుడు శక్తులు ఎందుకు హాజరు కావటం లేదు? కేవలం విధిపూర్వకంగా యజమానిగా అయ్యి అథారిటీతో ఆర్డర్ చేయండి. సర్వశక్తులు సంగమయుగంలో విశేషంగా పరమాత్మ ఇచ్చిన ఆస్తి. ఆస్తి ఎవరి కోసం ఉంటుంది? పిల్లల కోసమే ఆస్తి ఉంటుంది. కనుక అధికారంతో స్మృతి స్వరూపం యొక్క సీటుపై సెట్ అయ్యి
ఆర్డర్ చేయండి. శ్రమ ఎందుకు చేస్తారు? ఆర్డర్ చేయండి. విశ్వాధికారికి మీరు డైరెక్ట్ పిల్లలు. ఈ స్మృతి యొక్క నశ సదా ఇమర్జ్గా ఉండాలి. సర్వశక్తివంతునికి అధికారి ఆత్మను అనే స్మృతి స్వతహాగా ఉంటుందా? స్వయాన్ని చెకింగ్ చేసుకోండి. సదా ఉంటుందా లేక అప్పుడప్పుడు ఉంటుందా? ఈ రోజుల్లో అయితే అధికారం తీసుకునేందుకు కొట్లాడుకుంటున్నారు, కానీ మీ అందరికీ పరమాత్మ అధికారము, పరమాత్మ అథారిటీ జన్మతోనే ప్రాప్తించింది. కనుక మీ అధికారం యొక్క సమర్థతలో ఉండండి. స్వయం కూడా సమర్థంగా ఉండండి మరియు సర్వ ఆత్మలకి కూడా సమర్థతను ఇప్పించండి. ఈ సమయంలో సర్వాత్మలు సమర్థత అంటే శక్తుల యొక్క వికారులుగా ఉన్నారు. మీ జడ చిత్రాల ముందుకు వెళ్ళి వేడుకుంటే ఉంటారు. కనుక తండ్రి అంటూ ఉన్నారు, సమర్థ ఆత్మలు సర్వాత్మలకు శక్తినివ్వండి, సమర్థత ఇవ్వండి. దీనికోసం పిల్లలైన మీరు కేవలం ఒక్క విషయంపై అటెన్షన్ ఉంచడం అవసరం. దీని గురించి బాప్ దాదా ఇంతకుముందే సూచన కూడా ఇచ్చారు. మెజారిటీ పిల్లల సంకల్పాలు మరియు సమయము వ్యర్థంగా వెళ్ళడాన్ని బాప్ దాదా రిజల్ట్లో చూశారు. ఎలాగైతే కరెంటు యొక్క కనెక్షన్ కొద్దిగానైనా లూజ్గా ఉంటే లేక లీక్ అవుతూ ఉంటే ప్రకాశం సరిగ్గా రాదో, అలా ఈ వ్యర్థం యొక్క లీకేజ్ అనేది సమర్థ స్థితిని అనగా సదాకాలం యొక్క స్మృతిని తయారు కానివ్వదు. కనుక వేస్టుని బెస్టులోకి పరివర్తన చేసుకోండి. పొదుపు స్కీముని తయారు చేసుకోండి. పూర్తి రోజంతటిలో ఎంత వేస్ట్ అయింది, ఎంత బెస్ట్ అయింది పర్సెంటేజ్ని తీయండి. ఒకవేళ 40% లేక 20% వ్యర్థంగా పోతూ ఉంటే దానిని రక్షించుకోండి. కొద్దిగానే కదా వ్యర్థమవుతుంది, మిగిలిన రోజంతా సరిగ్గానే ఉంది కదా భావించకండి. ఇలా వ్యర్థంగా పోగొట్టే అలవాటు చాలా సమయం యొక్క అలవాటుగా అయ్యి కారణంగా అంతిమ గడియలో మోసం చేయవచ్చు. వ్యర్థం అనేది నెంబర్ వారుగా తయారు చేస్తుంది, నెంబర్ 1గా కానివ్వదు. బ్రహ్మ బాబా ఆదిలో తమ చెకింగ్ చేసుకునేందుకు ప్రతిరోజు రాత్రి దర్బారు పెట్టుకునేవారు కదా. ఎవరి దర్బారు? పిల్లల దర్బారు కాదు, తమ సొంత కర్మేంద్రియాల దర్బారు పెట్టుకునేవారు. ఓ మనస్ అనే ముఖ్యమంత్రి, నీ ఈ నడవడిక బాగలేదు, ఆర్డర్లో నడుచుకో. ఓ సంస్కారమా, ఆర్డర్లో నడుచుకో. హెచ్చుతగ్గులు ఎందుకు చేశావు? కారణం చెప్పు, నివారణ చేసుకో. ఈ విధంగా బాబా ప్రతిరోజు అఫీషియల్గా దర్బారు పెట్టేవారు. ఇదే విధంగా మనం కూడా ప్రతిరోజు స్వరాధ్యమనే సభ పెట్టాలి. చాలామంది పిల్లలు బాప్ దాదాతో మధురాతి మధురంగా ఆత్మీక సంభాషణ చేస్తారు, పర్సనల్గా ఆత్మీక సంభాషణ చేస్తారు. ఏమిటో తెలుసా? పిల్లలు అంటారు, మేం భవిష్యత్తులో ఏమవుతామని మాకు మా భవిష్య చిత్రాన్ని గురించి తెలిపించండి. ఎలాగైతే జగదాంబ తల్లిని పిల్లలందరూ మమ్మ మీరు మేమెలా ఉన్నామని మా చిత్రాన్ని ఇవ్వండి అని తమ చిత్రాన్ని అడిగేవారు. ఈ విషయం ఆదిరత్నాలకి తెలుసు. బాప్ దాదాతో కూడా ఆత్మీక సంభాషణ చేస్తూ భవిష్యత్తులో మా చిత్రం ఏమిటి అని అడుగుతారు. మాకు కూడా మా చిత్రం లభిస్తే బాగుంటుందని మీ అందరి మనస్సుకు కూడా అనిపిస్తుంది కదా. కానీ బాప్ దాదా చెప్తూ ఉన్నారు, ప్రతి బిడ్డకు ఒక విచిత్రమైన దర్పణాన్ని ఇచ్చారు. ఆ దర్పణం ఏమిటో తెలుసా? వర్తమాన సమయంలో మీరు స్వరాధ్య అధికారులు కదా. స్వరాధ్య అధికారీలేనా? అవును అనేవారు చేతులెత్తండి. స్వరాధ్యానికి అధికారులేనా? అచ్చా, కొంతమంది చేతులు ఎత్తటం లేదు. కొద్దిగా అధికారులా? మంచిది, అందరూ స్వరాధ్య అధికారీలే. స్వరాధ్య అధికారి యొక్క చార్టు
అనేదే మీ భవిష్య పదవి యొక్క ముఖాన్ని చూపించే దర్పణం. ఈ దర్పణం అందరికీ లభించింది కదా, స్పష్టంగా ఉంది కదా. ఏవైనా నల్లటి మచ్చలు అంటుకోలేదు కదా, మంచిది. నల్లటి మచ్చలైతే ఉండవు కానీ ఉదాహరణకు వేడి నీటి వద్ద అద్దం పెడితే అది ఆవిరి వలె అద్దం పైకి వచ్చేస్తుంది. ఆ పొగమంచు వల్ల అద్దం పైన అద్దము స్పష్టంగా కనిపించదు. స్నానం చేసే సమయంలో ఇది అందరికీ అనుభవం ఉంది కదా. అదేవిధంగా ఏ ఒక్క కర్మేంద్రియమైనా ఇప్పటి వరకు కంట్రోల్లో లేకుంటే కంట్రోల్లో ఉంటాయి కానీ అప్పుడప్పుడు ఉండవు. కర్మేంద్రియాలు కళ్ళు కానీ, నోరు కానీ, చెవులు కానీ, కాళ్ళు కానీ అప్పుడప్పుడు చెడు సాంగత్యం వైపు వెళ్ళిపోతాయి. అప్పుడు కాళ్ళు కూడా కంట్రోల్లో లేనట్లే కదా. అందరూ కలిసి కూర్చుంటారు, రామాయణం భాగవతం యొక్క ఉల్టా కథలను వింటారు. సుల్టా కథలు కాదు. కనుక ఇలా సంకల్పము సమయము సహితంగా ఏదైనా కర్మేంద్రియము మన కంట్రోల్లో లేకుంటే, స్వరాధ్యంలోనే కంట్రోలింగ్ శక్తి లేకుంటే విశ్వరాధ్యాన్ని ఎలా కంట్రోల్ చేయగలమని మిమ్మల్ని మీరు చెకింగ్ చేసుకోండి. రాజులుగా ఎలా అవుతారు? అక్కడైతే అన్నీ అక్యురేట్గా ఉంటాయి. కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ అన్నీ సంగమయుగ పురుషార్థానికి ప్రాప్తి స్వరూపులే. కనుక సంగమయుగం అంటే వర్తమాన సమయంలో ఒకవేళ కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ తక్కువగా ఉంటే పురుషార్థము తక్కువ అవుతుంది, ప్రాలబ్ధం కూడా తక్కువ అవుతుంది కదా. లెక్కలు వేసేదానిలో మీరు తెలివివంతులే కదా. కనుక దర్పణంలో మీ ముఖాన్ని చూసుకోండి. రాజు యొక్క ముఖం వస్తుందా? రాయల్ పరివారానిది వస్తుందా? రాయల్ ప్రజలది వస్తుందా? సాధారణ ప్రజలది వస్తుందా? ఏ ముఖం వస్తుంది? మరి మీ చిత్రం లభించిందా? ఈ చిత్రం ద్వారా చెక్ చేసుకోండి. ప్రతిరోజు చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలా కాలం పురుషార్థం ద్వారా చాలా కాలపు రాజ్యభాగ్యం ప్రాప్తిస్తుంది. ఒకవేళ చివరిలో వైరాగ్యం అయితే రానే వచ్చేస్తుంది. మీరు ఆలోచించారనుకోండి, చివరి సమయంలో వచ్చినట్లయితే అది చాలా కాలం కింద వస్తుందా, కొంతకాలం కింద వస్తుందా? చాలా కాలం అని అనరు కదా. కాబట్టి 21 జన్మల పూర్తి రాజ్యాధికారమేమో కావాలి. సింహాసనంపై భలే కూర్చోకపోయినా మీరు రాజ్యాధికారులే. ఈ చాలా కాలపు పురుషార్థానికి, చాలా కాలపు ప్రాలబ్ధానికి కనెక్షన్ ఉంటుంది. కనుక ఇప్పుడు వినాశనం యొక్క తేదీ ఫిక్స్ కాలేదు అని సోమరులు కాకూడదు. 8 సంవత్సరాల 10 సంవత్సరాల తెలియదు, రాబోయే సమయంలో అయిపోతాంలే అని భావించకండి. విశ్వం యొక్క అంతిమ సమయం గురించి ఆలోచించేందుకు మొదట మీ జన్మ యొక్క అంతిమ సమయం గురించి ఆలోచించండి. మీ వద్ద తేదీ ఫిక్స్ అయిందా? ఈ సమయానికి నా మృత్యువు వస్తుంది, తేదీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరి వద్దైనా నా లాస్ట్ డేట్ ఏది తెలుసా? విశ్వమైతే సమాప్తం అవ్వాలి, అది సమయానికి అవుతుంది. కానీ మన అంతిమ సమయము డేట్ తెలుసా? ఆలోచించండి. జగదాంబ మమ్మ యొక్క స్లోగన్ ఏమిటి? ప్రతి గడియ అంతిమ గడియ అనుకోండి. ఏం జరిగినా అకస్మాత్తుగా జరుగుతుంది. తేదీ ముందే తెలియదు. విశ్వానిది కూడా చెప్పరు, మన అంతిమ గడియ కూడా చెప్పరు. ఇది అకస్మాత్తుగా జరిగే ఆట. కాబట్టి స్వరాజ్య అధికారులారా, మీ దగ్గర దర్బారు పెట్టుకోండి, ఆర్డర్లో నడిపించండి. ఎందుకంటే మీ భవిష్య రాజ్యంలో లా అండ్ ఆర్డర్ ఉంటుందని మహిమ ఉంది. స్వతహాగానే ఉంటుంది. లవ్ మరియు లా రెండిటి బ్యాలెన్సు ఉంటుంది, సహజంగా ఉంటుంది. రాజులు ఇది చట్టము అని ఏ చట్టాన్ని కూడా పాస్ చేయరు. ఇప్పుడు చట్టాలు తయారైనాయి. ఈ రోజుల్లో పోలీస్ వాళ్ళు కూడా చట్టాన్ని తీసుకుంటారు. కానీ అక్కడ లవ్ అండ్ లా రెండు సహజంగానే
బ్యాలెన్స్గా ఉంటుంది. కాబట్టి సర్వశక్తివాన్ అనే సీటుపై కూర్చోండి. అప్పుడు ఈ కర్మేంద్రియాలు, శక్తులు, గుణాలు అన్నీ మీ ఎదురుగా చిత్తం చిత్తం అని అంటూ హాజరవుతాయి, మోసగించవు. కనుక ఇప్పుడేం చేస్తారు? రాబోయే స్మృతి దినానికి ఏ సమారోహాన్ని జరుపుకుంటారు? ప్రతి జోన్ వాళ్ళు ప్రోగ్రాం జరుపుకుంటారు కదా. సన్మాన సమారోహం చాలా జరుపుతారు. ప్రతి సంకల్పాన్ని మరియు సమయాన్ని సఫలం చేసుకునే శర్మని జరుపుకోండి. ఈ ప్రోగ్రాం చేయండి. వ్యర్థాన్ని సమాప్తం చేయండి. ఎందుకంటే మీరు సఫలతామూర్తులుగా అవ్వటం ద్వారా ఆత్మలకు తృప్తి యొక్క సఫలత ప్రాప్తిస్తుంది. నిరాశ దూరమై నలువైపులా శుభ ఆశల దీపాలు వెలుగుతాయి. ఏదైనా సఫలత జరిగినప్పుడు దీపాలను వెలిగిస్తారు కదా. ఇప్పుడు విశ్వంలో ఆశా దీపాన్ని వెలిగించండి. ప్రతి ఆత్మలో ఏదో ఒక నిరాశ ఉన్నది. నిరాశల కారణంతోనే టెన్షన్లో ఉన్నారు. అవినాశి దీపాలు, ఆశా దీపాల యొక్క దీపావళి జరుపుకోండి. పిల్లల స్నేహాన్ని చూసి తండ్రి సంతోషిస్తారు. స్నేహం అనే సబ్జెక్ట్లో మంచి పర్సంటేజ్ ఉంది. ఇంత శ్రమ చేసి ఇక్కడికి ఎందుకు చేరుకున్నారు? ఎవరు తీసుకువచ్చింది? రైలా, విమానమా, లేక స్నేహమా? స్నేహం అనే విమానం ద్వారా చేరుకున్నారు. స్నేహంలో అయితే అందరూ పాస్ అయ్యారు. ఇప్పుడు సర్వశక్తివాన్ స్థితిలో కూర్చోవాలి. ఇందులో పాస్ అవ్వాలి. అప్పుడు ఈ ప్రకృతి, ఈ మాయ, ఈ సంస్కారాలు అన్నీ మీకు దాసి అవుతాయి. మా యజమాని ఏమని ఆజ్ఞాపిస్తారు? ప్రతి ఘడియ ఎదురు చూస్తారు. బ్రహ్మ బాబా కూడా యజమానిగా అయ్యి లోపల ఇలాంటి సూక్ష్మ పురుషార్థం చేశారు. బాబా సంపన్నంగా ఎలా అయ్యారు అనేదే మీకేమైనా తెలిసిందా? పక్షి ఎగిరిపోయింది, పంజరం తెరుచుకుంది. సాకార ప్రపంచంలోని లెక్కాచారము యొక్క సాకారతను యొక్క పంజరం తెరుచుకుంది, పక్షి ఎగిరిపోయింది. ఇప్పుడు బ్రహ్మ బాబా కూడా చాలా ప్రేమతో పిల్లలను త్వరగా రండి, త్వరగా రండి అని ఆహ్వానిస్తూ ఉన్నారు. రెక్కలు ఉన్నాయి కదా. సెకండ్లో మీరు ఇప్పుడు ఈ డ్రిల్ చేయాలి. ఈ డ్రిల్ చేయండి. బాబా, మధురమైన బాబా, ప్రేమైన బాబా, మేం మీ సమానంగా అవ్యక్త రూపుదారులం అయినాము. ఈ డ్రిల్ చేయండి. అచ్చా, నలువైపులా ఉన్న స్నేహి నుంచి సమర్థంగా అయ్యే పిల్లలు, నలువైపులా ఉన్న స్వరాధ్య అధికారి నుండి విశ్వరాధ్య అధికారులుగా అయ్యే పిల్లలకు, నలువైపులా ఉన్న మాస్టర్ సర్వశక్తివాన్ సీటుపై సెట్ అయ్యే తీవ్ర పురుషార్థి పిల్లలకు, సజా యజమానులుగా అయ్యి ప్రకృతిని, సంస్కారాలను, శక్తులను, గుణాలను ఆజ్ఞాపించే విశ్వరాధ్య అధికారి పిల్లలకు, తండ్రి సమానం సంపూర్ణతను, సంపన్నతను సమీపంగా తీసుకువచ్చే దేశ విదేశాలలో ప్రతి స్థానంలో మూలలా ఉన్న పిల్లలకు సమర్థ దినం కొరకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్కారం. వరదానం: మస్తకం ద్వారా సంతుష్టత అనే మెరుపును సాక్షాత్కారం చేయించే సాక్షాత్కారమూర్తి భవ. ఎవరైతే సదా సంతుష్టంగా ఉంటారో వారి మస్తకంలో సంతుష్టత అనే మెరుపు సదా ప్రకాశిస్తూ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఉదాసీనంగా ఉండే ఆత్మలు వారిని చూసినట్లయితే వారు కూడా సంతోషంగా అయిపోతారు. వారి ఉదాసీనత దూరమైపోతుంది. ఎవరి వద్దైతే సంతృప్తి యొక్క సంతోషపు ఖజానా ఉందో వారి వెనక స్వతహాగానే అందరూ ఆకర్షితమవుతారు. సంతోషంగా ఉన్న వారి ముఖము చైతన్య బోర్డు వలె అయిపోయింది. అది అనేక మంది ఆత్మలకు అలా తయారు చేసిన వారి పరిచయాన్ని ఇస్తుంది.
కాబట్టి ఇలా సంతుష్టంగా ఉంటూ సర్వులను సంతుష్టంగా చేసే సంతుష్టమణులుగా అవ్వండి. అప్పుడు అనేక మందికి సాక్షాత్కారం అవుతుంది. స్లోగన్: గాయపరిచే వారి పని గాయపరచడం, మీ పని స్వయాన్ని రక్షించుకోవటం. అచ్చా. ఓం శాంతి. హృదయంలో నిండిలే బాబా స్వరూపమే, స్మృతిమాలతోనే అలంకరించేలే. నా మధురమైన పిల్లలంటూ బాబా పాటయే మా మదిలోనే సదా మ్రోగేనులే. మస్తకంపై స్మృతి తిలకాన్ని ఉంచగా, పవిత్రతా కిరీటం ధరింపచేయగా, సర్వశక్తుల వరదానమే అందించగా, బ్రహ్మబాబా సమానం తయారు చేయగా, నిమిత్త భావనతో మనం ప్రతి కర్మ చేయగా, బాబా చేయించేవారై చేయించగా, నా మధురమైన పిల్లలంటూ బాబా పాటయే మా మదిలోనే సదా మ్రోగేనులే. మనమందరం విశ్వరచయిత సంతానమే, ఈ స్మృతి స్వరూపంలో సదా మనమేలే. సంగమంలో సర్వశక్తులే ప్రాప్తించే, సమయానుసారం శక్తులని వినియోగించేలే. ఇప్పుడే మనం సమర్థ స్వరూపంతోనే సర్వులని సమర్థంగా చేసేలే. నా మధురమైన పిల్లలంటూ బాబా పాటయే మా మదిలోనే సదా మ్రోగేనులే. వ్యర్థంగా పోనీయకు సంకల్పాలనే, తొలగించాలి వ్యర్థ సంస్కారాలనే. ప్రతిరోజు స్వరాజ్య సభయే నిర్వహించగా, కర్మేంద్రియాలన్నీ మన వశమే అయ్యేలే. నిరాశాంధకారంలో సర్వులే భ్రమించగా, మనమే ఆశాదీపాలని వెలిగించే. హృదయంలో నిండి